హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ టాపిక్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కొన్ని హామీలు ఇవ్వడం అయితే జరిగింది. అందులో మెయిన్గా సూపర్ సిక్స్ పథకాలని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగింది. అందులో భాగంగా మెయిన్గా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అనేవి ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. కానీ కూటమి ప్రభుత్వంలో ఈ నిర్ణయం మెయిన్గా రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. యాక్చువల్లీ ఈ ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నది పవన్ కళ్యాణ్ గారి ప్రతిపాదన. ఈరోజు అది అమల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చాలా మంది ప్రజలు కూడా అధికారంలోకి వచ్చారు. ఇది తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఎప్పుడు ఇస్తారు, లేకపోతే మహాలక్ష్మి పథకం కింద ఆడవాళ్ళకి డబ్బులు ఎప్పుడు ఇస్తారు, లేకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. అయితే రోజుకి కూడా కూటమి ప్రభుత్వం అనేది స్లోగా వర్క్ చేసుకుంటూ ఒక్కొక్కటి కూడా పథకాన్ని అమల్లోకి తీసుకురావడం అయితే జరుగుతుంది. మెయిన్గా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ఇంటింటికి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో చెప్పడం అయితే జరిగిందో అది రేపు రాబోయే దీపావళి నుంచి అయితే ఈ కూటమి ప్రభుత్వం అయితే అమల్లోకి తీసుకొచ్చేటట్టయితే దాని మీద ఒక కమిటీని వేసి ఒక పాలసీని అయితే రూపొందించడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఈ నిర్ణయం ఉందో అది కూటమి ప్రభుత్వం అయితే అమలు చేయడానికి అయితే ఆల్రెడీ చొరవ తీసుకున్నట్టయితే మనకైతే తెలుస్తుంది. అంతేకాకుండా నిన్న కూడా మనం చూసుకుంటే కల్లు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మద్యం అమ్మకాల్లో 10% వాటా అనేది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం. అది కూడా ప్రభుత్వం లెక్కల్లోకి తీసుకొని దాని మీద కూడా ఒక కమిటీ వేసి రాబోయే ఏపీలో కొత్త మద్యం పాలసీ ఏదైతే ఉందో దాన్ని కూడా కలుపుకుంటూ కల్లు గీత కార్మికులు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. క్యాబినెట్ మంత్రులు కానీ మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఫైనల్గా ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవి ఇంటింటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క హామీల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ కూటమి ప్రభుత్వంలో అయితే పెట్టడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఆ రోజు రానే వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రేపు రాబోయే దీపావళి నుంచి ఈ కార్యక్రమాన్ని మెయిన్గా ఈ పథకాన్ని అయితే ప్రజల్లోకి అమల్లోకి తీసుకెళ్లేటట్టయితే కూటమి ప్రభుత్వం అయితే ఒక తీపి కబురు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అయితే తెలియజేయడం అయితే జరిగింది. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏవైతే సూపర్ 6 పథకాలు ఇస్తానన్నారో ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అయితే వాటిని అమలు చేయడానికి అయితే వాళ్ళ వంతు కృషిగా ప్రతి పనిలో కూడా చాలా దృష్టి పెట్టి ప్రభుత్వానికి భారం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి పని కూడా ముందుకు తీసుకుంటూ వెళ్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు.